ఢిల్లీలో జరిగినటువంటి దారుణమైన సంఘటన మనలో మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కలిచివేస్తుంది. కుటుంబం ఉన్న ప్రతి వాళ్ళు కూడా నా ఇంట్లో నా చెల్లికో నా తల్లికో నా ఇల్లాలకో ఇలా జరిగితే ఏమవుతుందని చెప్పని ఆ భయం కానీ ఆ ఆవేదన కానీ ఆందోళన కానీ దహించక మారదు. ఇది కేవలం ఢిల్లీలో ఒకరోజు జరిగిన సంఘటన మాత్రమే కాదు. ఇవాళ దేశంలో చాలా చోట్ల ఆడపిల్లల మీద మహిళల మీద పార్కుల్లో కానీ బస్సుల్లో కానీ రోడ్ల మీద కానీ ఆఫీసుల్లో కానీ కాలేజీల్లో కానీ చాలా వేధింపు, కొన్ని సందర్భాల్లో దారుణమైనటువంటి అత్యాచారాలు, తీవ్రమైన హింస ఇవన్నీ కూడా వీళ్ళని బలి తీసుకుంటున్నారన్నమాట వాస్తవం. ఒకటి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఏం చేయాలని చెప్పి అందరం మాట్లాడతాం. మనకు వరంగల్లో వాళ్ళు యాసిడ్ పోస్తే సమాజం మొత్తం కూడా వాళ్ళని కాల్చిపారేయాలని కోరుకుంది. అలాగే ప్రభుత్వం కూడా కాల్చిపారేస్తుంది చట్టంతో నిమిత్తం లేకుండా. కానీ అది పరిష్కారం కాజాలదు. కఠినమైన శిక్షలు వాళ్ళకి పడాలి. చట్టం చాలా వేగంగా అవసరమైన ఉరి తీయాలి. ఈ కేసులో ఉదాహరణ ఢిల్లీలో 100% ఉరి తీయాలి వాళ్ళని, కానీ చట్టబద్ధంగా చేయాలి. కానీ అది చేసినా కూడా దానివల్ల మాత్రమే రక్షణ రాదు. మనం 2 విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మహిళల్ని, మరి మహిళల హక్కుల కోసం పోరాడేవారిని, సమాజంలో ఇంగిత జ్ఞానం ఉన్న మగవాళ్ళని, విజ్ఞత గల పౌరులందరినీ మీడియాని ప్రత్యేకంగా కోరుతున్నాం. 2 విషయాల మీద శ్రద్ధ పెడదాం. మొట్టమొదటిది, పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో ఎప్పుడైతే ముక్కు మొహం పక్క వాళ్ళకి తెలియదో దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి ఇబ్బంది అయితే అండగా ఉండి నేను ఉన్నానని చెప్పిన వాళ్ళు తక్కువ అవుతున్నారు. మనకేం పోయిందిలే అని చెప్పని. రెండోది, తప్పు చేసేవాడికి ఎవరన్నా నన్ను చూస్తారేమో గుర్తుపడతారేమో అనే వెరప కూడా లేకుండా పోతుంది. గ్రామాల్లో కనీసం ఫలానా వాడు కొడుకు అనుకుంటారు, ఫలానా మనిషి అనుకుంటారు, పరువు పోతుంది అని చెప్పిన భయం ఉంది. ఇక్కడ వెరప లేకుండా పోయింది. మన వాళ్ళని కాపాడుకోవాలన్న మానవత్వం లేకుండా పోయింది. 2 పోయినాయి. పట్టణవాసం అయ్యేసరికి పక్కింటి వాళ్ళు కూడా తెలియకపోయేసరికి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే వీటిని అరికట్టాలని చెప్పంటే ఒక నేరం జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రాసిక్యూట్ చేయడానికో లేకపోతే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పనికొస్తారు తప్ప ముందుగా అరికట్టే శక్తి వాళ్ళకు కూడా లేదు. మనం ఏం చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి వార్డులో, నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళు, కొంత టైం ఇచ్చేవాళ్ళు, కొద్దిగా ధైర్యంగా నిలబడగల వాళ్ళు ఒక్కొక్క వార్డుకి 50 మందో 100 మందో కనుక వాలంటీర్లుగా ముందుకు వచ్చినట్టయితే పోలీస్ యంత్రాంగం వచ్చిన వారిని కమ్యూనిటీ పోలీస్గా వారిని భావించి వారికి కొంత కనీసమైన శిక్షణ, పెద్ద శిక్షణ అక్కర్లా, ఒక రోజు ఏ రకంగా ఇలాంటి విషయాలు వస్తే దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని కొన్ని సీరియస్ తీసుకోవాలి, కొన్ని సీరియస్ తీసుకోకర్లేదు. ప్రతిదాన్ని మనం సీరియస్గా తీసుకుంటే ఏది చేయలేం. రోజుకి 1000 కంప్లైంట్లు రావచ్చు. కాబట్టి ముందుగానే ఈ దారుణాలు జరగకుండా అలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ముందుగానే గుర్తించి వెంటనే స్పందిస్తున్నారన్న భావం కలగజేస్తే ఆ నేరస్తులకు కూడా భయం కలుగుతుంది. అలాగే మహిళలకి ధైర్యం కలుగుతుంది. ఉదాహరణకి ఈ బస్సు విషయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్న వార్తల ప్రకారం ఆ బస్సు సిబ్బంది దీనికి పాల్పడ్డారు అని చెప్పని. అంటే చాలా కాలంగా మహిళల మీద వాళ్ళంతా కూడా వేధింపులు సాధింపులు ఉండుంటాయి. ఇది ఒక్కరోజు ఈ సంఘటన జరిగి ఉండదు. అది జరిగిన ప్రతి వాళ్ళు మౌనంగా మనకింద ఊరుకుని ఉంటారు. చాలామంది బాధపడ్డా కన్నీళ్ళ పరిణితమైనప్పుడు ఎవరో చెప్పాలో తెలియక వాళ్ళు భరించేసి వెళ్ళిపోయి ఉంటారు నిశ్శబ్దంగా. అలా కాకుండా అలాంటివి ఉన్నట్టయితే వాళ్ళు ఇదిగో ఇక్కడ కమ్యూనిటీ పోలీస్ బృందం ఉన్నది, ఫలానా నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో ఒకరు పట్టించుకుంటారు, కొంత ఆరా తీస్తారు, కొంచెం గట్టిగా కొంతమంది వెనకాలనే పడతారు, వాళ్ళని పోలీసులు పట్టించి ఏర్పాటు చేస్తారన్న భయం కొంత ఉందనుకోండి, ఆ ధైర్యం ఉందనుకోండి బాధితులకి, ఆ భయం ఉందనుకోండి నిందితులకి, చాలా మేరకు సమస్య పరిష్కారం అవుతుంది. పోలీస్ యంత్రాంగానికి మనం తోడిచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి నగర ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్కి వాలంటరీగా ముందుకు వద్దాం. మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లా, గొప్ప సాక్రిఫైస్ అక్కర్లా. కానీ ఫలానా స్కూల్లోనో, ఫలానా కాలేజీలోనో, ఫలానా ఆఫీసులోనో, లేదా ఫలానా బస్సులోనో, ఫలానా రైల్వే స్టేషన్లోనో ఆడపిల్లల్ని కొంతమంది ఆకతాయి వధువులు వేధిస్తున్నారు, కొంతమంది అశ్లీలమైనటువంటి కార్యకలాపాలకు బూతు మాటలకు పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే పట్టించుకుంటారు కొంతమంది అని చెప్పినటువంటి భయం, పట్టించుకుంటారు అన్న నమ్మకం బాధితులకి ఉండాలి. దానికోసం కమ్యూనిటీ పోలీసింగ్ మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దానికోసం చొరవ తీసుకోవాలి మనం. రెండవది, ఈ దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళు ఎక్కడో వేరే దేశాల నుంచి రాలా, వీళ్ళు టెర్రరిస్టులు కాదు. మన కుటుంబాల్లో మన మధ్య పెరిగినటువంటి ఆకతాయి మగ వెధవలు. వాళ్ళందరికీ మన ఇంట్లో, అలాగే మన స్కూళ్ళల్లో, మన కాలేజీల్లో పూర్వంలాగా ఆడపిల్ల అని చెప్పంటే కేవలం ఇంటికి వంటింటికి పరిమితమయ్యే లోకం కాదు. ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయాలి, ఆడపిల్లలు వ్యాపారాలు చేయాలి, ఆడపిల్లలు స్వేచ్ఛగా తమ జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. దానికి తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత సమాజానికి.
కాబట్టి ఇలా మారుతున్న సమాజంలో మహిళల పట్ల, విద్యార్థినుల పట్ల, యువతుల పట్ల ఏ రకంగా గౌరవంగా ప్రవర్తించాలి, మన గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్వేచ్ఛని, గౌరవాన్ని కాపాడుతూ ఎలా ప్రవర్తించాలని చెప్పన్నది మనకి ఇంగిత జ్ఞానం లేకపోతే, ఈ సెక్షువల్ రిప్రెషన్తో మన సమాజంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఆడపిల్లలతో మాట్లాడకూడదు, బయట వాళ్ళతో ఆడపిల్లలతో ఏ రకమైనటువంటి మరి స్నేహం ఉండకూడదు. అదే సమయంలో లైంగికమైన వాంఛలు ఉంటాయి. అదే సమయంలో ఈ సినిమాలు చూసి, టీవీలు చూసి చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ప్రేమలో పడ్డామని చెప్పి అనుకున్నాం, లేకపోతే ఆడపిల్లలను ఏమైనా చేయొచ్చు అని చెప్పిన భావం ఉంటుంది. చాలా సినిమాల్లో ఆడపిల్లని అంత గట్టిగా ఏడిపిస్తే వాడంత గొప్ప హీరోగా మనం చాలామంది చేస్తున్నాం, వాళ్ళని గొప్ప హీరోలుగా మనం ప్రచారం చేసుకుంటున్నాం. మరి చాలామంది దానికి ప్రభావితపడటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి దీని నుంచి బయటపడి ఆడపిల్లల్ని మనం మనతో సమానంగా, మన ఇంట్లో అక్కలాగా, మన ఇంట్లో చెల్లిలాగా, మన ఇంట్లో తల్లిలాగా గుర్తించి, గౌరవించి, అటు స్నేహంగా, ఆప్యాయంగా ఉంటూనే మాకు రక్షణ ఉంది, మమ్మల్ని పట్టించుకున్న సమాజంలో నమ్మకం కలిగించే ఏర్పాట్లు మనం చేయకపోతే, మన మగపిల్లల్లో ఇంగిత జ్ఞానం, ఈ విజ్ఞత రాకపోతే, మన స్కూళ్లలో ఈ ఆడపిల్లలతో ప్రవర్తించేటప్పుడు ఏ రకంగా మనం ప్రవర్తించాలి, అలా ప్రవర్తించకపోతే మనం గీత దాటితే ఎంత తీవ్రంగా మనమంతా నష్టపోతున్నా, ఇంకా ఆడపిల్లలు నష్టపోవడం కాదు, మన కుటుంబాలను నష్టపోతున్నా అన్న విషయం అర్థమయ్యేట్టుగా ఉంటే 100కి 99 పాళ్ళు అదుపులోకి వస్తుంది. అయినా కూడా ప్రతి సమాజంలో కొందరు దుర్మార్గులు, కొందరు ద్రోహులు ఉంటారు. వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఓ పక్క కమ్యూనిటీ పోలీసింగు, రెండో పక్కన దీర్ఘకాలికమైనప్పటికి కూడా మన కుటుంబాల్లో, మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇప్పుడే చర్చ మొదలు కావాలి. దానికోసం పాఠ్య పుస్తకాల్లో ఇంకో చాప్టర్ కావాలి ఎంత అక్కర్లా. మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఆడపిల్లలతో ఎట్లా మెనగాలి, మగ ఆడ తేడా లేకుండా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, మహిళలకు స్వేచ్ఛనిస్తూ, ఆర్థికంగా అవకాశాలను ఇస్తూ, విద్యలో అవకాశాలను ఇస్తూ ఏం చేయాలని చెప్పి అన్న విషయంలో చర్చ పెట్టడం, దానికి ఏ పుస్తకాలు అడ్డుపడవు, ఏ పరీక్షలు అడ్డుపడవు. మనకి ఇంగిత జ్ఞానం కావాలి. ఎంతసేపటికి రేపు పరీక్షల్లో మార్కుల కోసం చదువు తప్ప ఇంకో రకమైన ఆలోచన లేకుండా చేస్తే, ఇంట్లో నీకు ర్యాంకులే వచ్చినాయని తప్ప అసలు నువ్వు ఎలాంటి వ్యక్తిగా తయారవుతున్నావు ఆలోచన లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. అంచేత ఈ రెంటికి ఇలాంటి దారుణమైన సంఘటనలు మనం ఎప్పుడుకొల్పాలి. చిత్తశుద్ధితో మన ఊరికే ఆ క్షణంలో ఉద్రేకంతో స్పందించడమే కాకుండా, ఇలాంటి చాలా అవకతవకలు ఉన్నటువంటి ప్రమాదకరమైన సమాజం నుంచి మన బిడ్డలను రక్షించుకోవాలని చెప్పంటే, ఆ సమాజాన్ని మనందరికీ కూడా ఆమోదయోగ్యంగా తయారు చేసుకోవాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. అందుకోసం ఉపకరించమని చెప్పని అన్ని వర్గాల పౌరుల్ని, పత్రికల్ని నేను గుండె లోతుల్లోంచి కోరుతున్నాను. దయచేసి దీని గురించి పట్టించుకోండి. ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతున్నాయి. జరిగినప్పుడు కన్నీళ్లు కార్చడమో లేకపోతే కోపం తెచ్చుకోవటమో చాలదు. దానికి శాశ్వతంగా నివృత్తి వచ్చేందుకు పట్టణ ప్రాంతాల్లో మన ఆడపిల్లలకు రక్షణ ఉండేందుకు వీలుగా మనందరం నడుం కట్టకపోతే, ఈవేళ ఎవరికో జరిగింది రేపొద్దున మన కుటుంబంలో మనకే జరుగుతుంది. చేతులు కాలా కాకులు పట్టుకుంటే లాభం లేదు. అందుకోసం మనంతా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.